నీ చుట్టూ ఉన్న మనుషులు చాలా వరకు నీతో ఏదో ఒక అవసరం ఉన్నంత వరకే నీకు విలువని ఇస్తారు. లేని వినయాన్ని, ప్రేమను నటిస్తారు. ఒక్కసారి నీతో అవసరం తీరాక వాళ్ళ నిజస్వరూపాలు బయట పెడతారు. ఎవరు మనసు నొప్పించకుండా బతకటం కూడా ఓ యుద్ధమే. మంచివారు తప్ప ఇతరులు ఎవరు దాన్ని చేయలేరు. సహనం ఉన్నవారు తప్ప మరొకరు దాన్ని సాహసించలేరు. ప్రేమించే గుణం ఉన్న వారు తప్ప ఇతరులు దాన్ని ఆచరించలేరు. రోజులు ఎప్పుడు ఒకేలా ఉంటాయి అనుకుంటాం, కానీ నమ్మిన మనిషిలో మరో కోణం కనిపించినప్పుడు కాలం కూడా కొత్తగా కనిపిస్తుంది. నీతో అవసరం ఉన్నప్పుడు ఒకలా, అవసరం తీరిపోయాక ఇంకోలా మాట్లాడే వాళ్ళతో జాగ్రత్త. చులకనగా చూసే బంధాల వైపు ఆశగా చూడకు. ఒకవేళ వాళ్ళు నీ దగ్గరకు వచ్చారు అంటే నీ మీద ప్రేమతో కాదు, నీతో ఉన్న అవసరం కోసం మాత్రమే. కొన్ని బంధాలు మనల్ని ప్రేమిస్తున్నట్లు, గౌరవిస్తున్నట్లు అనిపిస్తాయి, కానీ వాస్తవం అది కాదు. వాళ్ళు ప్రేమిస్తున్నారని, గౌరవిస్తున్నారని మనం భ్రమలో బతుకుతున్నాం అంతే. రంగులు మార్చే మనుషులతో ఉంటూ మన ప్రశాంతత కోల్పోవడం కన్నా ఒంటరిగా ఉంటూ మన ప్రశాంతతను కాపాడుకోవడం మేలు. మన చుట్టూ ఉండే మనుషులు అవసరానికి ఎన్ని రంగులైనా మారుస్తారు అనే విషయం మనకు ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడే మన జీవితం సగం బాగుపడుతుంది. మన అనుకున్న వారి దగ్గర మన విలువ తగ్గినప్పుడు వారికి దూరం కావడం మంచిది. ఎందుకంటే ఏ బంధమైన మన అని మనం అనుకుంటే సరిపోదు. ఎదుటి వాళ్ళు కూడా మన అనుకున్నప్పుడే ఆ బంధం బలంగా ఉంటుంది. నీతో కలిసి ఉన్న అమ్మాయి హఠాత్తుగా నిన్ను వదిలి వెళ్ళిపోయింది అంటే నీతో ఆమెకు అవసరం తీరిపోయిందని అర్థం చేసుకోవాలి. లేదా నీకంటే ఎక్కువ డబ్బు ఉన్నవాడికి దగ్గరయ్యేనా ఉండాలి. ఒక మగాడు ఎప్పుడైతే అమ్మాయిలను చూడడం మానేస్తాడో అప్పుడే అతని జీవితం బాగుపడుతుంది.